హలో ఎవ్రీవన్, మీ అందరికీ వెజిటేబుల్ ఏందో మీకు తెలుసా? దీన్ని మేమైతే పొటాస్ అంటాం. మీరేమంటారో నాకు చెప్పండి. తెలుగులో కూడా ఏమంటారు? మేము కేరళలో ఇంకా కోల్కతాలో ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం. ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. దీని కర్రీని ఎలా చేయాలో మీకు చెప్తాను. దీన్ని అలాగే తెలుగులో ఏమంటారో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా. మేమైతే పొటాస్ అంటాం. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను, చూడండి. వాటర్లో వాష్ చేసుకున్నాక ఇలా అంటే జస్ట్ ఇట్లా అనడమే, మొత్తం తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అనేస్తే ఏమైనా డస్ట్ మట్టి ఉంటే పోతుంది. నెక్స్ట్ అలా అన్న తర్వాత ఈ సైడ్స్ కట్ చేయాలి. నెక్స్ట్ ఇట్లా కనిపిస్తుందో మీకు అందరికి. నెక్స్ట్ ఇట్లా 2 పీసెస్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒకటి. సీడ్స్ ఒకవేళ ముదిరిపోయినట్లు ఉంటే తీసేయండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇట్లా ఇక్కడ ఒకటి ఘాటు పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. ఫస్ట్ 2 పీసెస్ చేసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సీడ్స్ అయితే ముదిరినట్లుంటే ఖచ్చితంగా తీయండి. అంతే, అట్లా కట్ చేసుకోవాలి. ఇవి నాకు మా ఏరియాలో సండే మార్కెట్లో దొరికినాయి. ఇవి పావు కేజీకి 30 రూపీస్. ఇది కొంచెం ముదిరినట్లు ఉంది, ఇట్లా ఎల్లో కలర్లో. సో తీసేసేయాలి, టేస్ట్ ఉన్నదంతా. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులో మిక్సర్లో గసాలు, కాజు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఇంకా నువ్వులు వేసి పేస్ట్ చేసుకోవాలి. మొత్తం దీనిలోనే వేసేయాలి. పసుపు, జీరా పౌడర్ కూడా వేసుకుంటే వేసుకోండి. గరం మసాలా మీ ఇష్టం. కొంచెం ఘాటు కావాలంటే ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్ వేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు. నేను ఇందాక మీకు మిక్సీలో వేయాలని చెప్పినా కదా, అందులోనే మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి వేసి కూడా గ్రైండ్ చేసేసుకోండి. లేదు అంటే ఇట్లా కర్రీలో డైరెక్ట్గా యాడ్ చేసేసేయండి. ఒక స్పూన్ వేసి నెక్స్ట్ ఇందులోకి వేసేసారు. గుత్తి వంకాయ అయితే ఆల్మోస్ట్ అక్కడ వంకాయ టేస్ట్ వేరే ఉంటుంది, ఇది వేరే టేస్ట్. దీన్ని మంచిగా సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఆల్రెడీ ఇందాక మనం అక్కడ మిక్సీ బట్టే దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఈ ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ పడదాం. కేరళ సైడ్ అయితే బెల్లం కూడా వేస్తారు ఈ మిక్సీ పట్టే దాంట్లోనే, కొంచెం స్వీట్ అట్లా ఉండడానికి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్పాలా. కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కాజు, నువ్వులు, గసాలు, చింతపండు వేసి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు అది ఫ్రై అయ్యే లోపల పేస్ట్ చేసుకోవాలి.
మీకు కావాలంటే నేను ఒకటి గుత్తొంకాయది పెట్టినా కదా వీడియో, ఆ గుత్తొంకాయ ప్లేస్లో ఇవి కూడా పెట్టి సేమ్ అదే స్టైల్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇవి ఫ్రై అయినప్పుడు ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా సాఫ్ట్గా కనిపిస్తాయి కొంచెం. ఇప్పుడు దీనిలోకి మనము గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసేసుకో. మధ్యలో తీసి కలుపుతుండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఆయిల్ పై తెగే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఆయిల్ వచ్చింది, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాక ఒక 2 minutes పెట్టుకొని దించేస్తే అయిపోతుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఆయిల్ ఇలా తేలిందా, వేడి వేడి పొటాస్.